ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మీరు జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. వీరు మీకు చెడు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీకు చెడు చేస్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వారు చేసే చెడు నుండి మీరు తప్పించుకోగలుగుతారు. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకానికి సంబంధించి ఈ రోజు దినఫలాల్లో దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు పొందుకుంటారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి చూస్తే, చాలా రోజుల నుండి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీపైన ఒక నిందను మోపటానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. మీరు అనవసరంగా ఇతరులతో మాట్లాడే సమయంలో ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి. ఈ విధమైనటువంటి ప్రస్తావనే మీకు ఇటువంటి సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవడంతో పాటు అటువంటి చెడు చేసే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటకు పంపడమే చాలా ఉత్తమం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎంచుకునే స్నేహితులు మన మంచిని కోరుకునే వ్యక్తులుగా ఉండాలి. అంతే తప్పితే మన చెడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా మన యొక్క జీవితంలో ఉంచుకోకూడదు. ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా మిథున రాశి వారు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే రోజులాగానే సాధారణంగా వారి యొక్క వ్యాపారం అనేది సాగిపోతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా కలిసి వస్తుంది. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. వ్యాపార విస్తరణకు సంబంధించి కొన్ని మెళకువలైతే నేర్చుకోబోతున్నారు. ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సవాళ్లైతే కనిపిస్తున్నాయి. మీపైన మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు ఒక ఆరోపణ చేస్తారు. అంటే మీరు చెయ్యని ఒక చిన్న పొరపాటు మీరు చేసినట్లుగా చిత్రీకరించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. అలాగే మిథున రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు కూడా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి మీకు దూరంగా ఉంటున్నటువంటి ఒక బంధువు ఈ రోజు మిమ్మల్ని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తి మీకు చెడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఒక నిందను, ఆరోపణను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ అంశంలో మిథున రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. అయితే అనవసరంగా వాదించుకుంటూ గొడవ తీవ్రత పెంచుకుంటే అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025 మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.